మా మాధుర్యను మాకు తిరిగి ఇవ్వాలి. ఒక్క ఏనుగుకై 30,000 మంది పాదయాత్ర. మానవుల హృదయాల్లో జంతువులపై ప్రేమ ఇంకా బతికే ఉందని నిరూపించే సంఘటన ఇది. ఒక్క ఏనుగు కోసం వేల మంది పోరాటం చేస్తుంటే అది ఎంతటి అనుబంధాన్ని ఏర్పరచుకుందో స్పష్టమవుతోంది. మహారాష్ట్రలోని కౌలాపూర్ జిల్లా నందాని గ్రామంలో 30 సంవత్సరాలుగా నివసిస్తున్న మహాదేవి అలియాస్ మాద్రి అనే ఏనుగును ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించడంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ తరలింపును నిరసిస్తూ మాజీ ఎంపీ రాజు శెట్టి నేతృత్వంలో 30,000 మందికి పైగా ప్రజలు పెద్ద ఎత్తున మౌన ర్యాలీ నిర్వహించారు. దాదాపు 45 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి కౌలాపూర్ కలెక్టరేట్ వరకు వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు. మహాదేవిని మళ్లీ మా ఊరికి తీసుకురావాలి అనే డిమాండ్తో ఈ ఉద్యమం ఊపందుకుంది. మహాదేవి గత 3 దశాబ్దాలుగా జైన మఠంలో నివసిస్తూ అక్కడ జరిగే పండుగలు, ఉత్సవాల్లో భాగంగా ఉండేది. స్థానికులు, అర్చకులు, జైన సమాజం ఈ ఏనుగుతో అనుబంధం పెంచుకున్నారు. క్రమంగా ఇది వారి జీవితాల్లో ఒక భాగంగా మారింది. కొంతమంది తరచూ ఆలయానికి వెళ్లి మహాదేవికి స్నానం చేయించడం, మంచి ఆహారం పెట్టడం వంటి ప్రేమను చూపుతూ ఉండేవారు. ఇటీవల పెటా పీపుల్స్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ సంస్థ ఈ ఏనుగుకు సరైన సంరక్షణ లేకుండా ఒంటరిగా పెంచుతున్నారనే కారణంతో వంతారాకు తరలించాల్సిందిగా సూచించింది. ఆరోగ్య సమస్యల కారణంగా ఏనుగును తరలించారని అధికారులు చెబుతున్నారు. వంతారా అనేది అనంత్ అంబానీ నిర్వహిస్తున్న ప్రైవేట్ వన్యప్రాణి కేంద్రం. ఏనుగును తరలించేటప్పుడు ప్రజలు ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆరోగ్యంగా ఉన్న మహాదేవిని బలవంతంగా తీసుకెళ్లారు. ఆరోగ్య సమస్యలన్నీ అబద్ధం అని స్థానికులు అంటున్నారు. మహాదేవిని తిరిగి తీసుకువచ్చే వరకు పోరాటం ఆగదు. ఏనుగును తిరిగి అప్పగించే వరకు ఉద్యమం కొనసాగుతుందంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించింది. మహాదేవి తిరిగి తీసుకురావాలనే డిమాండ్ను సుప్రీంకోర్టులో పిటిషన్ గా దాఖలు చేయాలని నిర్ణయించింది.